మద్దిపాడు మండల పరిధిలోని ఎంపీ కృష్ణప్రసాద్ పర్యటించారు. అర్హులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన పాలనలో జై మద్యం అమ్మి సొమ్ము చేసుకోవడానికి సమయం ఇచ్చారు, కానీ వృద్ధులను పట్టించుకోలేదని మండిపడ్డారు. జగన్ జై బ్రాండ్స్ పేరుతో నాణ్యత లేని మద్యం అమ్మి 30 లక్షల మంది ఆరోగ్యాలను పాడు చేసి 3 లక్షల మంది మరణాలకు కారణమయ్యారని విమర్శించారు. ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద పెన్షన్ పంచడానికి నేను ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వృద్ధులు మిగతా వాళ్ళందరినీ కలిసి, గ్రామ పెద్దలందరితో కలిసి ఇక్కడున్న విషయాలు తెలుసుకుని, గ్రామ విషయాలు మిగతావన్నీ తెలుసుకుని, ఇక్కడ సమస్యలు ఏంటి అని తెలుసుకుని ఇక్కడ కూర్చొని మాట్లాడడం. ఎన్నికల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇక్కడికి మొదటిసారిగా వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అందరూ సంతోషంగా కనిపిస్తున్నారు. సూపర్ 6 ప్రకారం ఏవైతే ఆనాడు కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏవైతే ప్రామిస్ చేశారో అవన్నీ ఒక్కటిగా అంచెలంచెలుగా బ్రహ్మాండంగా ప్రతి కార్యక్రమం సూపర్గా నడుస్తూ ఉంది. ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు. మరి గతంలో మనం చూసాం, ఎన్నికల కంటే ముందు ఒక రాక్షస ప్రభుత్వం ఉండేది. ఆ రాక్షస ప్రభుత్వమే జే బ్రాండ్ అని పెట్టి కల్తీ సారా ఇచ్చి సుమారు 30 లక్షల మంది ఈ రాష్ట్రంలో వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసి దాంట్లో 3 లక్షల మంది చనిపోయారు కూడా యువకులు. అటువంటి ప్రభుత్వం కూడా ఉంది మన దగ్గర, అన్ఫార్చునేట్.